నేనైతే ఒక విషయం కోసం అయితే మాట్లాడాలి అనుకుంటున్నాను. ఇప్పుడు నా వీడియోని ఈ వీడియోని చూస్తున్న లేడీస్ కానీ, లేకపోతే జెంట్స్ కానీ ఎవరైనా సరే మీ ఒపీనియన్ అయితే కామెంట్ అయితే చేయండి. ఏంటంటే ఇప్పుడు ఆడదానికి ఆడది శత్రువు అనే కొటేషన్ ఉంటది కదా! అసలు అలా ఎందుకన్నారు? అసలు ఆడదానికి ఆడది శత్రువు ఎలా అవుతది? ఆడదే ఏం చేయలేదు కదా! కానీ శత్రువు ఎలా అవుతుంది? ఒకవేళ అయితే గీతే మగాడవ్వాలి కదా! అనేసి నేను అప్పుడెప్పుడో అనుకున్నాననమాట. కానీ మన పెరిగే వయసు, మనకు మెచ్యూరిటీ బట్టి అర్థమవుతది. ఆడదానికి ఆడది శత్రువని అప్పట్లో ఎందుకన్నారు అని. ఎందుకంటే ఒక ఆడదాని కోసము నీచంగా మాట్లాడుకోవడానికి మగాడి కంటే ముందుగా మనకు తెలియని విషయం ఏంటంటే ఒక ఆడవాళ్ళు ఉంటారనమాట. ఇది మాత్రం పక్కాగా నిజము. ఇప్పుడు చూస్తున్న నా ఇది వీడియోని చూస్తున్న ఉంటారు కదా! అమ్మాయిలైనా లేకపోతే పెద్దవాళ్ళైనా మీరు కూడా ఎప్పుడో ఒకసారి అయితే మీరు ఫేస్ చేసే ఉంటారు. ఆడవాళ్ళని మగవాళ్ళు చూసే చూపుల కంటే ఆడవాళ్ళు చూసే ఒక చూపు ఉంటదనమాట. అది ఎన్ని అర్థాలనిస్తుందో. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడైనా సరే కాలేజ్ నుంచి కొంచెం లేట్‌గా వచ్చినా, లేకపోతే జాబ్ చేసి నుంచి కొంచెం లేట్‌గా వస్తున్నా, లేకపోతే మనం బయటికెళ్ళేటప్పుడు ఒక మంచిగా రెడీ అయ్యి వెళ్తున్నా సరే, మనకు ఒక మగాడు ఏమనుకుంటాడు? మగాడు మన కోసం ఏమైనా పుకార్లు చేపించుకుంటాడా? లేకపోతే మన కోసం మగాడు ఎవడైనా తప్పుగా అనుకుంటాడా అని భయం మనలో ఎప్పుడూ పెద్దగా ఉండదు. చెప్తున్నా, మీరు ఎప్పుడైనా గమనించి ఉంటారో లేదో కామెంట్ చేయండి. మనం ఏదైనా బట్టలు వేసుకున్నా సరే ఫస్ట్‌గా మనం ఆలోచించేది మన పక్కింటి ఆడవాళ్ళు, మన చుట్టాలలో ఆడవాళ్ళు, మన పిన్నిలు, అత్తలయ్యేవారు, మన వీధిలో ఉండే ఆడవాళ్ళు వాళ్ళేమనుకుంటారని మనం ఎక్కువ భయపడుతుంటాం కదా! మన రియల్ లైఫ్‌లో కూడా ఏంటంటే మనము ఒక మగవాడు మనల్ని వచ్చేసి అబ్యూస్ చేయడం, లేకపోతే మనల్ని తప్పుగా మాట్లాడడం ఈ సందర్భాల కంటే ఒక ఆడది మన క్యారెక్టర్‌ని డౌన్ చేయాలి అనుకోనే పరిస్థితుల్లో మనందరిలోన ఏదో ఒక స్టేజ్‌లో ఎప్పుడో ఒకసారి మనము చూసే ఉంటాం. అండ్ ఇప్పటికి కూడా నిజంగానే పెళ్ళి అయినా, మనకు ఒక పెళ్ళి అయినా, మనం జాబ్ చేస్తున్నా, కాలేజ్‌కెళ్తున్నా మన క్యారెక్టర్‌ని మీద ఇది చేయాలని చూసేది మగవాళ్ళ కంటే ఫస్ట్ ఆడవాళ్ళే ఉంటారండి. ఇది నమ్మినా నమ్మకపోయినా ఇది ప్రతి ఒక్క అమ్మాయి, పెద్దవాళ్ళు, ప్రతి మహిళ జీవితంలో కూడా ఏదో ఒక స్టేజ్‌లో ఆడవాళ్ళ ద్వారా బాధపడిన సందర్భం ఖచ్చితంగా ఉంటుంది. మనం చెప్తుంటాము ఆడవాళ్ళు మహిళ ఇది కానీ ఫస్ట్ వచ్చేది ఏంటంటే మహిళల పట్ల మహిళలకి గౌరవం ఉండదు. సాటి మహిళని గౌరవించాలి. ఒక అమ్మాయిని అమ్మాయిలా చూడాలని ఫస్ట్ మనలో మనకుండదు. అసలు ఒక అమ్మాయి లేదా ఒక పెద్ద ఆమె వాళ్ళ పరిస్థితి తెలియకుండా జస్ట్ ఒక లుక్‌లో చూసేసి వాళ్ళ క్యారెక్టర్‌ని మొత్తం వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ డిసైడ్ చేసేది ఆడవాళ్ళగా మనం అనమాట. సో, మనము మన ద్వారానే మనం బాధపడతాం. నాకు అర్థమైందయితే ఇదండి. నేనైతే తెలుసుకున్నదైతే ఈ జర్నీలో అయితే ఇదనమాట. ఏదో ఒక టైంలో ఒక ఆడది ఇంకొక ఆడదాన్ని అది ఎవరైనా కావచ్చు డిగ్రేడ్ చేయడానికి వీడియో నచ్చినట్లయితే ఫాలో అవ్వండి.